హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈ వీడియోలో మనము మంచి ప్రోటీన్ రిచ్ దోస, మల్టీగ్రెయిన్ దోస రెసిపీ అండ్ అలాగే దానికి కాంబినేషన్గా ఆనియన్ చట్నీ ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు దీనికోసము 1/2 కప్పు పెసళ్ళు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, అలాగే 1/2 కప్పు ఎర్రపప్పు అండ్ 1/2 కప్పు కినోవా, 1/2 కప్పు రైస్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూను మెంతులు కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ కానీ నైట్ అంతా కానీ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి 2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 to 5 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 ఇంచ్ జింజర్ పీస్ని ఇలా పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర 1/2 కప్పు అండ్ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా స్మూత్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మిగిలిన పప్పుల్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అందులోనే యాడ్ చేసాం కాబట్టి ఇది ప్లెయిన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ 2 బ్యాటర్స్ని మనం మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూను ఫ్లాక్స్ సీడ్ పౌడరు, ఇది మామూలు ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, దాన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్. సో ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన కాంబినేషన్కి ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఆనియన్ చట్నీ కోసము 1 కప్ ఆనియన్ పీసెస్, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు 2 పీసెస్ అండ్ 4 to 5 రెడ్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ చనాదాలు, చిటికెడు ఇంగువ అండ్ కొంచెం కొత్తిమీర సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర అండ్ చనాదాలు ఈ 2 కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి మనము చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా ఇలా మనము మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు, ఈ ఆనియన్స్ చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోకి చింతపండు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కూల్ అయ్యే వరకు ఇలాగే ఉంచేసుకొని ఇది కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మనము ఇది చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సాల్ట్ మనం ముందే యాడ్ చేసాం కాబట్టి చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ చట్నీ కూడా మనం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది, అందుకని వాటర్ మరీ ఎక్కువగా అవసరం ఏం పడదు మనకు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ అయిపోయింది. దీనికి మనము తడకా ప్రిపేర్ చేద్దాము. దానికోసము ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని దాంట్లోకి 1/4 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ, ఒక రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మన ఈ తడకాని మన చట్నీ పైన వేసుకుంటే చట్నీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన చట్నీ ప్రిపేర్ అయింది కదా, అలాగే మనం ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము దోశ పెనాన్ని వేడి చేసుకోవాలి. మీరు క్యాస్ట్ ఐరన్ కానీ నాన్ స్టిక్ కానీ ఏదైనా వాడచ్చు. సో ఇలా మన పెనం వేడైన తర్వాత మనం దోశలు వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత ఇలా చుట్టూ మనము ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఏం అవసరం పడదు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా దోశలు ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. ఇదే ప్రాసెస్లో మిగిలిన దోశలు కూడా ప్రిపేర్ చేసుకుంటే మన దోశలు చట్నీతో సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి. ఈ దోశలకైతే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది, బట్ ఇక్కడ చూపించిన మన ఆనియన్ చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ దోశలు క్రిస్పీ అండ్ టేస్టీయే కాదు, హెల్దీ కూడా కాబట్టి చాలా బాగుంటాయి. సో మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.